మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో మీ ఇంటికి తీసుకొచ్చిన తండ్రి, మమ్మల్ని అందరిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. రావాల్సిన వారిని తీసుకురమ్ము. ఈ సాయంత్రకాల సమయంలో ఎంతో ఆశతో వచ్చామయ్యా, నువ్వు మాట్లాడతావని. నువ్వు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడితే మీ మాటలను బట్టి మా జీవితం సరి చేసుకోవాలని ఉంది. మీరు మాట్లాడితే తండ్రి మీ మాటల చేత తృప్తిపరచబడాలని ఉంది. సూటిగా మీరు అర్థమయ్యేలా మాట్లాడండి. ఈ ప్రాంగణం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. వచ్చిన వారిని, వచ్చే వారందరినీ మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటున్నాం. మమ్మను కడుగుము, పవిత్రపరచుము, శుద్ధీకరించుము. అపవాది వాడు చేసే ప్రతి విధమైన ప్రయత్నాలను, మా గమనాన్ని అటు ఇటు తొలగించే ప్రతి విధమైన ప్రయత్నాలను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో బంధిస్తుంటున్నాం. మీరు మాత్రమే సింహాసనాసీనుడుగా మా మధ్య ఉండండి. మిమ్మల్ని మాత్రమే మేము చూచుతాము గాక. మా జీవితాలకు కావలసిన మీ మేలైన మీ మంచి మాటలను మాకు దయ చూపించి మహిమ పొందమని మీరే తండ్రి కూడికకు అధ్యక్షత, ఆధిపత్యం వహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటున్నాను. నేనైతే అయోగ్యుడను, అపాత్రుడను, ఎన్నిక లేనివాడను, జ్ఞానము లేనివాడను, బుద్ధిహీనుడను, చదువు లేనివాడను. మీ రక్తము చేత నన్ను కడిగి పవిత్రపరిచి నా నోట మీ మాటలుంచి మీరిచ్చిన ప్రతి విధమైన వాగ్దానాలను ఈ పరిచర్య కొరకు కావలసిన తండ్రి ఆత్మాభిషేకంగా నేను ఎత్తిపట్టుకుంటున్నాను. మీ సహాయంపై పూర్తిగా ఆధారపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము అనుదినము కూడా గ్రంథ వాగ్దానములు అన్నీ నావి అని పాడుతూ ఉంటాం. గ్రంథ వాగ్దానములు, ప్రతి వాగ్దానము నావి, నీవే. ప్రతి వాగ్దానము ప్రక్కనే వాగ్దానము ముందు లేదా వాగ్దానము వెంటనే ఒక చిన్న హెచ్చరిక ఉంటుంది. నువ్వు ఇట్లా చేస్తే నీకు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఈ వాక్యాన్ని ఈ విధంగా నీవు అన్వయించుకుంటే, అన్వయించుకున్నది అభ్యసిస్తే, అభ్యసించిన దాని ప్రకారం నడుచుకుంటే అట్లా జరుగుతుంది అని. అందుకొరకే దైవజనులు ఏం చెప్తారంటే, నీకు ఏ అధ్యాయంలో నుంచి వాగ్దానం వచ్చిందో ఆ అధ్యాయం అంతా చదవమంటారు. ఆ వచనంలోనే సగమే వచనము మనకు వాగ్దానముగా ఉంటుంది. మిగతా సగం ఏముంటుంది? కష్టమైనదిగానే ఉంటుంది. ఎందుకంటే అది కొనసాగించడం కొంచెం కష్టమే అవుతుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొద్ది మాటలు చదువుకుందాం రండి. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ పరిశుద్ధ బైబిల్ పఠనం కొరకైన అంశము కాంప్రమైజ్ అంటే మనందరికీ తెలిసే. ఏంటది? రాజీ పడడం. కాంప్రమైజు విశ్వాసి పడకూడదు. ఏ విషయంలో కూడా పడకూడదు. చెప్పాలంటే భయంకరమైన పాపభూయిష్టమైన లోకంలో రాజీ పడకుండా జీవించటం ఎంతో కష్టం. మనకుగా రాజీ పడకుండా మనం జీవించలేం. ఈరోజు ఈ లోకముతో, మనం, మనుషులతో, పరిస్థితులతో, ప్రభుత్వాలతో రాజీ పడుతూ వచ్చిన మనిషి యొక్క జీవితం ఏమైంది? ఈ రాజీ పడకుండా ఉండాలంటే మనము ఏం చేయాలి అనే మాటలను కొద్ది మాటలుగా మనం ధ్యానించి ముగించుకుందాం. కాంప్రమైజ్, రాజీ పడడం.
ఒక రాజు, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు రాజు. మనం ఏదైనా వాక్య పఠనాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు చదివిన వెంటనే మనకేమనిపిస్తుందంటే, ఇది నాకు తెలుసు, ఈ అధ్యాయం తెలుసు, దీన్ని చూడకుండా కూడా దీన్ని నేను కంఠస్థం పెట్టగలను, ఈ వాక్యం అంతా తెలుసు నాకు, ఈ అధ్యాయం గురించి ఓహో ఇది చెప్పబోతున్నారా, ఇదేనా అనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, ఇది నీకే, గ్రంథ వాగ్దానములన్నీ నీకే అయినప్పుడు, నాకే అయినప్పుడు, చదివిన వాక్యం అంతా కూడా నీకు నాకు అప్లికేబుల్ అవుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం అందరము కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం కలిసి చదువుకుందామా? ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. మరలా చదువుకుందాం చివరి భాగం. తన జనుల మీద, చదవండి, నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. రాజుగా దేవుడు అభిషేకించే ముందు వ్రాయబడిన మాట ఏంటంటే, సమూయేలు ద్వారా యెహోవా మాట వినుము. ఇది సమూయేలు సౌలుతో చెప్పిన మాట అనొద్దు, దేవుడు నీతో నాతో చెప్పిన మాట. నీవు నేను కూడా దేవుని వాక్యానుసారంగా, మనం ఎవరము, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా, లేదా మొదటి కొరింథీ 4వ అధ్యాయం 8వ ప్రకారంగా వచనం ప్రకారంగా మనమందరం కూడా, నీవు నేను ఎవరము, రాజులం. వి ఆర్ కింగ్స్. దేవుడు మనల్ని రాజులుగా చేసినాడు, రాజులైన యాజక గుంపులు మనల్ని ఉంచాడు. మనము రాజులం. మనము ఎన్నిసార్లు రక్షణ పొందిన నాటి నుంచి నేను రాజును, రాజు అన్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని లోకస్తులతో ఆడనివ్వరు, లోకస్తులతో మెలగనివ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే వేరుగా పెంచుతారు. అయ్యా నువ్వు వాళ్ళతో ఆడకూడదు. వాళ్ళకి ఏం నేర్పిస్తారంటే, మన పిల్లలకైతే మనం చిన్నప్పుడు ప్లాస్టిక్ బొమ్మలను, కారులని కొనిచ్చి ఆడిపిస్తూ ఉంటాం. రాజులు తన బిడ్డలను ఎట్లా పెంచుతారంటే, బాల్యము నుంచే టీచర్ ఇంటికొచ్చి ఆ రాజ్యాంగంలోని ఒక గదిలో రాజరికానికి సంబంధించిన పాఠాలు నేర్పిస్తారు. రాజరికానికి సంబంధించిన పాఠాలు బాల్యంలో. కొంచెం ఎదుగుతూ ఉంటున్నప్పుడు కత్తి చేతికిచ్చి కత్తి సాము నేర్పిస్తారు. చిన్నగా ఉంటున్నప్పుడే, బాలుడిగా ఉంటున్నప్పుడే. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొంతమంది 8 సంవత్సరాలకే రాజు అయిపోతారు. ఇక్కడ సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాడు, యెహోవా మాట వినుము అంటున్నాడు. ఏం మాట చెప్తున్నాడు దేవుడు అని అంటే, మనందరికీ తెలిసిన మాటలే. 3వ వచనంలో ఎవరిని చదవండి ప్లీజ్. కాబట్టి చదవండి. అమాలేకులను నిర్మూలము చేయుము. ఇది దేవుని యొక్క మాట. అమాలేకులని పూర్తిగా నిర్మూలము చేయాలి అనేసి ఈ వాక్యాలు మనం చాలాసార్లు విన్నాం. కానీ ఈరోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతుంటున్నాడో దయచేసి గమనించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంటున్నా. అమాలేకులు
పూర్తిగా నిర్మూలమైపోవాలి, ఆ తెగ ఉండొద్దు అని దేవునికి ఇష్టం. ఇక్కడ ఈ అధ్యాయం అంతా తర్వాత ఏం జరిగిందో అనేక సార్లు మనం చదివాము, ధ్యానించాము, విన్నాం. ఈరోజు మనం అన్వయిద్దాం మన జీవితంలో, నేటి నుంచి అభ్యసిద్దాం దేవుని మాట. నీతో నాతో ఏం చెప్తున్నారో ఆయన. అమాలేకులు, ఇలా చరిత్ర చూస్తే అమాలేకులు ఎవరంటే వీళ్ళు ఏసావు యొక్క తెగ. ఆదికాండం మనం 36వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలు. అమాలేకులను సౌలు ఏం చేసినాడు అంటే చెప్పిన మాట విన్నాడు, కానీ సగమే విన్నట్లుగా మనం చూస్తాం. సగమే విన్నాడు, సగం వినలే. అమాలేకుల్ని అట్లా ఉంచాడు, కొంతమందిని, అందరినీ నాశనం చేయలే. అమాలేకులని పూర్తిగా నాశనము చేయాలని దేవుని ఉద్దేశము ఒక మనుష్యునికి రాజుగా ఉండబో సౌలుకు చెప్పినాడు దేవుడు సొలొమోను ద్వారా, సమూయేలు ద్వారా. అక్కడ ఆయన ఇడిచిపెట్టిన కారణాన్ని బట్టి నేటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద భయంకరమైన శత్రువులుగా కూర్చుని ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎస్ఐఎస్ అనే ఉగ్రవాదులు తెగుంది కదా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఈ ఐఎస్ఐఎస్ తెగ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరు ఒకసారి గూగుల్ కొడితే ఇది చరిత్ర అంతా తెలుస్తుంది, మీకు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు. ఈ అమాలేకుల తెగల నుంచే వచ్చింది. ఒకవేళ ఆ రోజునాడు ఐఎస్ఐఎస్ అనే తెగ లేకపోయినట్లయితే అల్ ఖైదా ఉండేది కాదు. ఈ అల్ ఖైదా లేకపోయినట్లయితే పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధమే ఉండేది కాదు. ఈ నక్సలైట్స్ తెగ, ఈ పోరాడించే తెగ అంటే వాళ్ళుగా ఇశ్రాయేలు ప్రజల మీద నాటి నుంచి నేటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు, యూదులందరినీ కూడా ప్రేమించినప్పుడు ఆయనకి తెలుసు ఏం జరగబోతుందో రాబో దినాల్లో. వీళ్ళందరూ కూడా ఎనిమీస్గా ఉంటారని దేవునికి తెలుసు. అందుకే సౌలుకు ఆ పని అప్పగించినాడు. అయ్యా, టోటల్గా నువ్వు వాళ్ళని ఏం చేయాలి, ఖతం చేసేయాలని చెప్పినాడు. దేవుని మాట సగమిని సగం వినకపోతే వచ్చే నష్టం తరతరాల నుంచి మనము చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా ఒక మాట చెప్పినాడు అని అనుకోండి, ఆ మాటను మాకు సగం విని సగం చేసి కొంచెం ఇడిచిపెట్టినా అది ఎంత నష్టం కలగబోతుందంటే మనకి కలగకపోవచ్చు, కానీ మన రాబో తరానికి అది ఎంతో భయంకరమైన నష్టంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే వచనం వెంబడి వచనం మనం అక్కడక్కడ ధ్యానిద్దాం. సరే, 8వ వచనం చదవండి. 1 సమూయేలు 15:8. ప్రాణంతో పట్టుకొని, ఓకే, రాజును ప్రాణంతో పట్టుకున్నాడు. ప్రాణంతో పట్టుకుని రాజుని. తర్వాత 9వ వచనం కూడా, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోని ఎడ్లలోని క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. దేవుని మాట అక్కడ రాజు అయిన సౌలు విన్నాడు కానీ పార్షియల్లీ విన్నాడు. దేవుని యొక్క మాట ఏంటంటే అమాలేకులను నిర్మూలము చేయాలి. వీరు నీకు రాబో దినాల్లో శత్రువులుగా నీ దేశానికి, నీ ప్రజలకి, నీ రాజ్యాంగానికి భవిష్యత్తులో అట్లుంటారు అని దేవునికి తెలుసు. మన జీవితంలో కూడా బల్ల దగ్గర ప్రార్థన చేస్తూ సేవకులు చెప్పే మాటల్లో కొన్ని మీరు పరీక్షించుకొని పరిశీలించుకొని విడిచిపెట్టి కనికరము పొందితే ఆ పాపాలు క్షమించబడతాయి. అనేక సార్లు చెప్పిందే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు దైవ సేవకులు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఏమర్థమైతూ వస్తుందంటే, మరలా చెప్పారే, ఇన్ని నెలల తర్వాత ఈ వర్తమానం పలానా సేవకుడు చెప్పినాడు కదా అని గుర్తు చేసుకుంటే
సౌలులాగా మనలో కొంతమంది పూర్తిగా అది నిర్మూలన చేయలే, అది ఒప్పుకొని సగం ఒప్పుకున్నాం లేదా ఇడిచిపెట్టలే, అట్లా అనిపిస్తుంది. సో దేవుని యొక్క మాట పూర్తిగా మనము వినకపోతే, వినిన తర్వాత దాన్ని మనం పూర్తిగా నెరవేర్చకపోతే అదెంతో అపవాదికి చోటిచ్చినట్లు వాడు మనల్ని రాజ్యమేలుతా ఉంటాడు. నేను ఆరంభంలోనే చెప్పాను, మనము రాజులం, మనం రాజ్యం చేయబోతున్నాం. దేవుని యొక్క మాట వినకపోతే సౌలుకి ఏం జరిగింది సౌలుకి? ఆ రాజ్యాన్ని నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించేవారు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించును. 26వ వచనంలో మాట చదువుతాం. రాజ్యం పోతుంది, కిరీటం పోతుంది. ప్రియ సంగమా, పిలువబడిన వారి గుంపులో నిన్ను నన్ను దేవుడుంచాడు. నిన్ను నన్ను రాజును చేయాలని ఆయనకి ఎంతో ఆశ. ఆయన చెప్పిన మాట విన్న తర్వాత, దాన్ని అవలంబించిన తర్వాత, అన్వయించుకొని అభ్యసించి కొనసాగించిన తర్వాత, ఇవన్నీ కూడా ఈ సంఘంలోనే నేర్పబడతాయి మనకు. అదే అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థనలో ఎడతెగక ఉండుట వలన మాత్రమే ఈ క్రమశిక్షణ స్థలంలో ఇవి నేర్పింపబడుతూ వస్తాయి మనకి. కొన్ని మనం వింటాం, కొన్ని మనము విడిచిపెడతాం. అట్లా కాకుండా ఇక్కడ ఏం రాయబడుతుందంటే, నువ్వు రాజుగా పూర్తిగా సిద్ధపడాలి. లేకపోతే రాజుగా నీకు పట్టాభిషేకం జరగదు. మనకు దేవుడు స్వయంగా చెప్పే మాట ఏంటంటే, మాట వినుము, దేవుని మాట వినుము. మిగతా అన్నీ మనం చేస్తూ ఉంటాం. అదే మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో 22లో చివరి మాట ఏం చూస్తున్నామంటే, మాట వినుట శ్రేష్టము. ఈ సౌలు చేసింది ఏంటంటే, దైవ సేవకునితో చెప్పబడిన తర్వాత కూడా కాంప్రమైజ్ అయినట్లుగా అవుతాడు. రాజును చేసినందుకు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు సంతోషించాల. ఆహా, నా కుమారుడు, నా కుమార్తె. కానీ సౌలును రాజును చేసినందుకు దేవుడు పశ్చాత్తాపపడినట్లుగా చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ 11వ వచనం చివరి భాగంలో ఏం రాయబడి ఉందంటే, అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని రాయబడింది. ఇంకొకసారి సంతాపపడినట్లుగా ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ ఉంటాం. దేవుడు మనల్ని రాజుగా చేసినాడు, రాజుగా ట్రైనింగ్ అవ్వాలి. ఈ క్రమశిక్షణ స్థలంలో సోల్జర్స్కి బేసిక్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే, వాళ్ళు తగ్గించుకోవడం కోసం వాళ్ళలో దీనత్వము, నమ్రత అవి నేర్పిస్తారు. వాళ్ళు ఎలాంటి కేటగిరీకి సంబంధించినప్పటికీ కూడా వాళ్ళకు ఒక బకెటు, వాళ్ళకు ఒక చీపిరి గట్టు మాత్రమే ఇస్తారు ఆరంభంలో. వాళ్ళు ఎలాంటి కేటగిరీలో రాబో దినాల్లో వాళ్ళు ఆఫీసర్స్గా ఉంటున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆ గతకాలం అంతా కూడా లోకంలో జీవిస్తుంటున్నప్పుడు ఆయా గర్వంతో, అహంకారముతో, ఆయా స్థాయితో హృదయంలో ఏవేవో నింపుకొని ఉన్న కారణము అదంతా తొలగింపబడాలి. ఒక మనిషికి లోబడాల. ఒక మనిషి ఒక మాట చెప్తే ఆ మాటకు విధేయులవ్వాల. మీకు తెలుసో తెలీదో, 1 నెంబర్ సీనియర్ అయినప్పటికీ కూడా ఆర్మీలో ఆ సీనియర్కు 1 నెంబర్ అంటే కొద్దిగా నాకంటే ముందు 1 రోజు వచ్చిన, నాకంటే ముందు 1 గంట ఆయన ఎన్రోల్మెంట్ అయినా కానీ వానికి నేను విధేయుడిని అవ్వాలి. అది నేర్పించబడుతుంది ఆర్మీలో. దాని తర్వాత ఎందుకో తెలుసా, రాబోతున్న యుద్ధంలో, రాబోతున్న ఆ భయంకరమైన సంఘటనలో నువ్వు దేనికైతే సిద్ధపడుతున్నావో ఆ విషయాలన్నిటిలో నీవు నీ పెద్దవానికి విధేయుడుగా ఉండుట, మాట వినుట నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ సగం మాట విన్నాడు సౌలు సగం మాట విన్న కారణాన్ని బట్టి ఏం జరిగిందంటే, కిరీటం పోవడానికి దగ్గరగా అయిపోయింది.
వార్నింగ్ ఇచ్చాడు. అక్కడి తర్వాత ఏం జరిగింది? 13వ వచనంలో, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని ఆయన సౌలు అంటున్నాడు. ఒకటి నెరవేర్చలేదు, రెండవది అక్కడ ఏమంటున్నాడు అంటే అబద్ధం చెప్తున్నాడు. నెరవేర్చింది అంటే కాంప్రమైజ్ అవుతుంటున్నాడు చేసిన పనిలో. నేను చేశానయ్యా, నేను రాజీ పడుతుంటున్నట్లుగా అక్కడ గమనిస్తున్నాం. ఒక్క మాట, అక్కడ చిన్న మాట, నేను తప్పు చేశానని దావీదులాగా సౌలు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ గొప్ప ప్రవక్త ముందు దేవుడు క్షమించేవాడే. ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, చిన్న విషయంలో కూడా దేవునితో ఒక మాట చెప్పినారంటే ఆ మాట పూర్తిగా మనం వినాలి. అర్థం కాకపోతే మరలా చెప్తాడు దేవుడు. అందుకే ఒకసారి 2 సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఆయన అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభు నాకు అర్థం అవ్వలేదంటే 3వసారి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, ఆయన సమస్తం బాగా చేసే దేవుడు. మనందరికీ కూడా ఆయన మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశము ఏదో ఇక్కడిక్కడే ఉండటం కాదు, కానీ రాజుగా ఉండాలని మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇక్కడ 15వ వచనంలో ఏం చూస్తుంటున్నామంటే, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, ఇది నేను చేసిన పని కాదు, ఇది నేను చేసింది కాదు, జనులు తీసుకొచ్చారు అని వేరే వాళ్ళ మీద తోసివేయటం అన్నమాట. తర్వాత మిగిలినవన్నిటినీ మేము నిర్మూలము చేసి తిమి అన్న. నిర్మూలం చేసిన దగ్గర ఆయన పేరు ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. ఏదైతే చెప్పింది చేయలేదు అక్కడ జనుల దగ్గరకు తోసేస్తుంటున్నాడు ఈ రాజు. మనం కూడా చాలాసార్లు ఏదైనా మంచి జరిగిందంటే ఎవరు చేశారంటాం? నేనే చేశామంటాం. ఏదైనా పొరపాటు అక్కడ జరిగిందంటే, అలా పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఇదిగో ఈయన చెప్పబట్టి జరిగింది అనేసి దాన్ని మనం సదురుకోవటానికి, సమర్థించుకోవటానికి, ఏదో విధంగా సంజాయిషి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చేస్తాం లేదా? చేస్తాం. సౌలు కూడా అదే చేస్తున్నాడు. నేను కరెక్టే చేసినాను, దీంట్లో నా పొరపాటు ఏమి లేదు అంటున్నాడు. తర్వాత ఇంకా కొంచెం ముందుకు చూస్తే 17వ వచనం అందరం కలిసి చదువుకుందామా? అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. రాజుగా చేసే ముందు సౌలు ఏమన్నాడు? నా తెగ లాంటిది, నా గోత్రమే లాంటిది, నేనే పాటి వాడను. చక్కని తగ్గింపు ఉండింది. ఎంతో చక్కని హంబల్నెస్గా ఆయన ఉంటున్నట్లుగా గమనిస్తూ వస్తుంటున్నాం. కాంప్రమైజ్. మనం రాజీ పడటం వలన సౌలుకు వచ్చే నష్టం మనకు కూడా రాబోతుందని ప్రభు చేత హెచ్చరింపబడుతుంటున్నాం. సరే, తర్వాత 17వ వచనం చదవండి ఎవరైనా. పద్యం, మరియు యెహోవా నిన్ను సాగనంపి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలం చేయము, వారు లయమగు వరకు, పూర్తిగా లయమగు వరకు. నేటి దినాన కొంచెం శేషం ఉంచితే అప్పు శేషం ఉంచొద్దట, నొప్పు శేషము ఉంచొద్దు, ఈ అమాలేకుల శేషం కూడా ఉంచకూడదు. ఇవన్నీ కొంచెం కొంచెం మెల్లగా అవి ఆరంభించబడి ఆ రోజునాడు అమాలేకులను పూర్తిగా నాశనం చేస్తున్నట్లయితే నేడు మనకు ఉగ్రవాదులు అనేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు. నేడు ప్రతి దేశంలో ఈ తెగ విశ్వాసులను అధికంగా హింసిస్తూ వస్తున్నాయి. మనందరికీ తెలిసిన మాటలే ఇవి. 19వ వచనంలో అందరం కలిసి చదువుకుందాం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినాడు, ఒక చిన్న హెచ్చరిక ఇచ్చినాడు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అట్లా?
నువ్వు ఏం చేసినావు అంటే కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అరే అరే అలా అనవద్దు, నువ్వు నేను చేసింది నువ్వు చెప్పినట్లే చేసిన అంటున్నాడు. నువ్వు ఎందుకు చేసినావని ఒక చిన్న మాట, హృదయంలో పశ్చాత్తాపపు మాటలు వస్తాయేమో అని ఇంకొక తరుణం ఇస్తుంటున్నాడు, ఇంకొక ఛాన్స్ ఇస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, తర్వాత అందరం కలిసి చదువుకుందాం, 20వ వచనం కలిసి చదువుకుందాం. అందుకు సౌలు కలిసి, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగను తీసుకుని వచ్చి తిని, తర్వాత కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని. పూర్తిగా మాట వినకపోయి ఉంటున్నప్పటికీ కూడా తన్ను తాను సంజాయిషి చేసుకుంటూ కాంప్రమైజ్ అయిపోతున్నాడు. తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడడంలే, పొరపాటు చేయకుండా. దావీదైతే అంటాడు, ఒకవేళ నేను పొరపాటు చేసేసానేమో, తప్పు చేసేసానేమో. 139వ దావీదు కీర్తనలో మనం చదువుతూ ఉంటాం, ప్రభా నీకు ఆయాసకరమైన మార్గం నా నుంచి తొలగించు మన దేవుడి దగ్గర ఒప్పుకుంటాడు, ఒకవేళ చేశానేమో అనేసి. కానీ సౌలైతే ఖచ్చితంగా చేయలేదనే చెప్తుంటున్నాడు, నీలాగా నాలాగా. సరే, ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనము యథార్థంగా ఉన్నది ఉన్నట్లు చేయాలి. భక్తుల జీవితంలో మనం చూస్తూ ఉంటే వాళ్ళు చేయింది కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. నెహెమ్యా గురించి కానీ ఎజ్రా గురించి కానీ మనం చూస్తూ ఉంటే, ఎవరో తన పితరులు చేసింది నేను చేశాను ప్రభువా అని ఒప్పుకుంటూ ఉంటాం. చేయిందే, అందుకే వారు వర్ధిల్లారు. మనం కూడా తప్పు చేయకపోయినా ఒప్పుకోవటం, తప్పు చేస్తే ఒప్పుకోవడం ఎంతో కష్టం, చేయకపోతే తప్పు ఒప్పుకోవడం చాలా కష్టమైన మాట. రాజీ పడటం వలన నష్టం ఉన్నది. 1 సమూయేలు 15వ అధ్యాయం మనం చూస్తున్నాం, రాజీ పడటం వలన నష్టం ఉన్నది. నేను రిలయన్స్లో ఉద్యోగం చేసే సమయంలో అక్కడ ఒక ఎంఆర్ఓ వచ్చేవాడు పెట్రోల్ తీసుకోవడం కోసం. నువ్వు ఎక్స్ ఆర్మీవి కదా, నీకు ల్యాండ్ ఇస్తారు కదా, గవర్నమెంట్ ల్యాండ్ అనేసి అంటూ వచ్చారు. అంటే నాకు ఎంతో ఆశ కలిగింది. సరే, ఎంఆర్ఓనే అడిగాడు కదా అనేసి, అవునండి నేను ఎంటైటిల్మెంటే, ప్రాసెస్ ఏంటి అని అడిగితే చెప్పారు. ఆయన ప్రాసెస్ చెప్పారు, అప్లికేషన్ ఇమ్మన్నాడు, ఇచ్చాను. దాని తర్వాత అలాట్మెంట్ ఆర్ఐ ఇచ్చినాడు, సర్వే నెంబర్లు ఇచ్చినాడు. బిక్కునూరు దగ్గర ఆయన ఏమన్నారంటే, ఆ రోజునాడు అలాట్మెంట్ చేసే వారం రోజుల ముందు ఆయన ఏమన్నారంటే, ఒక 3,000 రూపాయలు మీరు ఇవ్వండి నాకు, నేను అలాట్మెంట్ చేసి పాస్బుక్స్ మీకు ఇచ్చేస్తానన్నాడు. ఎంత ఆనందం అంటే, రోడ్డు ప్రక్కనే సర్వే నెంబర్లు ఇచ్చినాడు. అప్పట్లో హైవే రోడ్డు ప్రక్కనే సర్వే నెంబర్లు ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా కుటుంబ ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడాడంటే, గుర్రానికి కళ్ళు వేసినట్లు నేను లాగుతానని చెప్పాడు దేవుడు. భయం వేసింది. నా ఎంటైటిల్మెంట్ కదా, నేను తీసుకుంటే తప్పే ఉంది, 3,000 రూపాయలు కదా అని అడిగింది, లక్షలు అడగలేదు ఆయన. ఆ రోజునాడు కుటుంబ ప్రార్థనలో దేవుడు నో అని చెప్పారు. వ్యక్తిగతంగా కూడా ఆ రోజునాడు చాలా కలవరం, రాత్రి నిద్ర రాలే. వెంటనే 2వ రోజునాడు ఆయన వచ్చినప్పుడు నేను చెప్పాను, సార్ నాకు ఆ ల్యాండ్ వద్దండి. మీరు ఎంత పిచ్చోడండి నువ్వు అన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, నిజంగానే యేసు ప్రభు రక్తం నాకు ఎట్లా అంటే, ఎలాంటి రాజీ పడాలని నాకు అనిపించిందంటే, 3,000 రూపాయలు లంచం ఇస్తే, ఈ రోజునాడు 18 కోట్ల రూపాయల ల్యాండ్, అది ప్రక్కనే, రోడ్డు ప్రక్కనే. నాకు ఆ రూట్ వెళ్తుంటున్నప్పుడు అల్లా అది చూసి గుర్తొస్తూ ఉంటుంది నాకు. సింపుల్, చిన్న విషయమే. కాంప్రమైజ్ అయితే నాకు ఈ పరిస్థితులు ఉండకపోయేవే. బట్ గాడ్ సెడ్ నో. దేవుడు చెప్పినప్పుడు మనం వింటే, మిగతా పరిస్థితులు ఎట్లాంటివి వచ్చినప్పటికీ కూడా ఆయన చూసుకుంటాడు. ప్రభుపై ఆధారపడే విషయంలో అందుకొరకే నాకు ప్రతిరోజు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. మీకు తెలుసో తెలియదో, ప్రభునందున్న
దైవ సేవకులు ఒక మాట చెప్పినారు. మల్కాజిగిరికి ఇక్కడ నుంచి మనము అరవిందం గారు స్పెషల్ మీటింగ్స్ జరుగుతుంటే ఇక్కడ నుంచి మనం బస్సు వేసుకుని మల్కాజిగిరి వెళ్ళాం. ఆ రోజు నాడు ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఒక దైవ సేవకుడు ఒక విధవరాలిని దర్శించడానికి వెళ్ళాడట. ఆమె చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేది. ఆ దైవ సేవకుడు చాలా వంగి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పే ఉంటాను మీకు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మరలా చెప్తున్నా. ఆ దైవ సేవకుడు చాలా వంగి లోపలికి వెళ్తే ఆ గుడిసె చుట్టూరు చూస్తున్నాడంట. గుడిసెలో ఏంలే, ఒక చాప ఉన్నది కానీ పూర్తిగా చిరిగిపోయి ఉన్నది. ఆ మూల కుండ ఉంది, ఆ కుండ మీద ఒక గ్లాస్ ఉంది. అయ్యా నీళ్లు తాగుతావు అయ్యా అని అంటే, అవునమ్మా నీళ్లు తాగుతాను అన్నాడంట. మంచి నీళ్ళు ఇచ్చింది, తాగాడు. ఇంకొక సూర్యు వైపు చూసినాడంట. సూర్యు అంటే మీకు తెలుసు కదా, ఆ కట్టెలుండే ఒక కట్టె వేలాడించి ఉంది. ఆ గుడిసె లోపలే సూర్యుని మూల పైన ఆ కట్టెకి ఒక పాడైపోయిన కదిలే స్టూలు వేలాడు పెట్టి ఉన్నదంట. అది ఊగుతా ఉంది పైనే. ఏమనుకుంది, మొత్తం చుట్టూరు చూస్తున్నాడు. ఈ చాప అయితే అడగలేదు, కానీ స్టూల్ మీద అయితే ఖచ్చితంగా ఈయన కూర్చుంటాడు, స్టూలును మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు అని. అయ్యా అది చాలా పాతది, ఇరిగిపోయింది, అదొద్దు అని అన్నదంట. అమ్మా ఈ దైవ సేవకుడు ఆ ముసలావిడ మాట వెనుక ఆ స్టూలను తీయమ్మా అన్నాడు. ఆ ముసలావిడ ఆ స్టూల్ తీసి ఆ గుడిసి మధ్యలో పెట్టింది. అయ్యా చూడు ఇది ఎలా కదిలిపోతుందో అని స్టూల్ని పట్టుకుంటే పూర్తిగా కదిలిపోతుందంట. లూజుగా ఉంది, అది చాలా పాతది, ఎప్పుడైనా ఇరిగిపోవచ్చు అది. ఆ సేవకుడు అమ్మ నేను దీని మీద కూర్చుంటాను అన్నాడంట. అయ్యా అయ్యా వద్దు వద్దు ఇరిగిపోతుంది హెచ్చరించింది. ఆ దైవ సేవకుడు అన్నాడంట, ఎన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సేవ చేస్తున్నా, దేవునిపై ఆధారపడటం ఎట్లో నేను పూర్తిగా నేర్చుకోలే. నీ గుడిసెలో ఈ స్టూల్ మీద నేను కూర్చోబోతున్నా, ఇప్పుడు నేర్చుకుంటున్నా అన్నాడంట. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? ఒక దైవ సేవకుడు 20 సంవత్సరాల నుంచి ఒక గుడిసెలోకి వచ్చి 20 సంవత్సరాల నుంచి నేర్చుకోని పాఠము ఆ గుడిసెలో ఆ ముసలావిడి దగ్గర నేర్చుకోబోతున్నాడు. ఏం నేర్చుకోబోతున్నాడంటే దేవునిపై ఆధారపడటం. ఆయన ఏం చేసినాడు, ఆ స్టూల్ దగ్గరే తీసుకొచ్చి బాసుపెట్లు పెట్టుకుని ఆ స్టూల్ మీద కూర్చున్నాడంట. సాధారణంగా మనం ఎట్లా బాసుపెట్లు అంటే మీరు ఎట్లా కూర్చున్నారు కింద, అట్లా సాధారణంగా స్టూల్ మీద ఎట్లా కూర్చుంటాం, చైర్ మీద కానీ స్టూల్ మీద ఎట్లా కూర్చుంటాం, కొంచెం సపోర్టు నేల మీద పెట్టి కూర్చుంటాం. ఒకవేళ స్టూల్ ఇరిగిపోయిందనుకో, కాళ్ళు దేని మీద ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి కదా, వెంటనే లెగిసి మనం కూర్చుంటాం, నిలబడతాం. ఆ దైవ సేవకుడు నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రభా నేను నీపై పూర్తిగా ఆధారపడి కూర్చున్నా. ఈ పరిస్థితులేమో కదిలే పరిస్థితులు, పడవేస్తే పడై, నిలబెడితే నిలబెట్టు. నేను మాత్రము సగం కాంప్రమైజ్ అయ్యి నాపై నేను ఆధారపడను. ఒకవేళ కానీ ఆ స్టూల్ ఇరిగిపోతూ ఉంటే భూమి మీద సపోర్ట్ పెడితే వెంటనే లెగిసి 2 కాళ్ళ మీద నిలబడచ్చు. అమ్మా ఇది ఇరిగిపోయింది, పాతది, ఇది మంచిదైంది, నేను కింద పడిపోలే అని లేచి చెప్తా ఉంటా. అర్థమైంది అనుకుంటున్నా మీకు? పూర్తిగా దేవునిపై ఆధారపడటం. మనం కూడా ఏదైనా పని కోసం ఏ మున్సిపాలిటీ దగ్గర, ఏ గవర్నమెంట్ దగ్గర, ఎవరి దగ్గరన్నా పని ఉంది, ఆ పనుల నుంచి మనం చేపించుకోవాలనుకుంటే మనం ఏం ఆలోచిస్తాం? మొట్టమొదటిగా ఎవరి ద్వారా ఈ పని అవుతుంది అంటే, మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఎవరి ద్వారా అయితే పని అయిపోతుంది, ఎవరికి ఎంత ఇస్తే ఈజీ అయిపోతుంది, వానికి ఎంత ఇస్తే ఆయన తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తాడు, పేపర్లు ఇచ్చేస్తాడు.
ఈ మొదటి సమూయేలు 15వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది, నీకు ఆ రోజు నాడు ఆ వ్యక్తి దగ్గర నుంచి నువ్వు గెలవచ్చు. నీకు ఒక కిరీటం ఉంది, నీవు రాజువి, నేను రాజును, దానికి ఎఫెక్ట్ అవుతుంది అది. డోంట్ కాంప్రమైజ్ నవ్ ఆన్వర్డ్స్. కాంప్రమైజ్ అయితే అఫ్కోర్స్ ఆ రోజు నువ్వు అచీవ్ అయ్యి ఉండొచ్చు, అప్పట్లో పరిస్థితులు మనం గెలవచ్చు, కానీ రికార్డ్ అయిపోతుంది. ఏంటి? నువ్వు రాజీ పడ్డావు. ఎవరితో? ప్రభుత్వంతో. ఎవరి ద్వారా? మనుష్యుల ద్వారా. ఆ సేవకుడు దాని మీద కూర్చున్నప్పుడు ఎంతసేపు ఆ గుడిసెలో ఉన్నాడో అంతసేపు కూడా స్టూల్ పడలే. ఆ దైవ సేవకుడు ఆ విశ్వాసతో, ఆ విధవరాలతో అన్నాడంట, అమ్మా, ప్రభువుపై ఆధారపడటం అంటే ఇదే. నేను ప్రార్థన చేస్తే ప్రభువు ద్వారా నేను పొంది ఉన్నానని నమ్మిన ఎడల అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహింపబడతాయనే మాటలు మనకి కంఠస్థం, రిఫరెన్స్తో పాటు మనకి వచ్చారా? కానీ ప్రాక్టికల్గా ఎప్పుడైతే మనం అభ్యసించడానికి ఆరంభిస్తావో కష్టం. ఎంత కష్టం అంటే దాని వెనుక ఎన్నిసార్లు మనము చాలా లింగరింగ్ అవుతాం. ఆ దేవసేవకుడు చెప్పింది ఏంటంటే, పడితే పడేసే, నిలబెడితే నిలబడు. ప్రభు నిన్ను నన్ను పడిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, నో కాంప్రమైజ్. విశ్వాస జీవితంలో రాజీ పడటానికి లేదు, ఏ విషయంలో కూడా రాజీ పడటానికి లేదు. ఆశ ఎంతో చక్కగా ఆరంభించినాడని గత దినాల్లో మనం బైబిల్ స్టడీస్లో మనం నేర్చుకుంటూ వచ్చినాం. అక్కడ చదువుదాం ఒక మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో క్లుప్తంగా చెప్తాను, మన అందరికీ తెలిసిన మాటలే. మొదటి 2 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుదామా? 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆశా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశా యుద్ధకు రాకపోకలు జరుగుకుండునట్లు రామాను కట్టింపగా, కలిసి చదువుదాం. ఆశా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు దొంతకు దూతల చేత పంపించి, 3 కూడా, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోనట్లుగా నీ అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానం చేసింది. గత బైబిల్ స్టడీస్లో మనం చూస్తూ వచ్చినాం, ఆరంభం కంటే అంతం బెటర్గా ఉండాలనేసి చక్కగా ఆరంభించిన ఆశ ఇక్కడ దేవుని మందిరములో నుంచి లంచం ఇస్తుంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? దేవుని మందిరం నుంచి లంచం ఇస్తున్నాడు. చిన్న ప్రాబ్లం. ఆరంభంలో 14వ అధ్యాయంలో ఆ జరహు రథాలన్నింటినీ కూర్చుకుని దండిస్తూ వస్తే ఆయన చక్కని ప్రార్థన చేసినాడు. ఏం చేసినాడంటే 11వ వచనంలో, 14వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, నీకన్నా ఎవ్వరూ సహాయం చేయడానికి మాకు లేరు, నిన్నే నమ్ముకుని ఉన్నాం, నీవే మా దేవుడు, నరమాతృలను నీపైన జయమొందనీయకుము అని ప్రార్థన చేసినాడు. అప్పుడు ఒక్క సైనికుడు కూడా చనిపోకుండా విజయం ఇచ్చిన దేవుడు వెంటనే జరిగింది మర్చిపోయినాడు. ఇక్కడ దేవుని మందిరంలో నుంచి లంచం ఇస్తూ మనుషులపై ఆధారపడుతుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాంప్రమైజ్, రాజీ పడ్డాడు. అందుకొరకే దేవుని ప్రియ సంగమా, దేవుడు నీకు నాకు చెప్తుంటున్న మాట,
కాంప్రమైజ్ అవ్వద్దు, రాజీ పడొద్దు. పరిస్థితులన్నీ ఉన్నవి ఉన్నట్లుగా ఆయన దగ్గరికి తీసుకొస్తే దేవుడు పరిష్కారం ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనపై ఆధారపడదాం. ఆయన ఎట్లా చెప్తే అట్లా సగం కాకుండా మొత్తం చేయటానికి మనం ప్రార్థన చేద్దాం. మొదటి సమయాలు 15వ అధ్యాయము 22వ వచనంలో చివరి మాట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. మాట వినని కారణాన్ని బట్టి నేడు పరిస్థితులన్నీ కూడా అవకతవకలైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 28వ వచనంలో కలిసి చదువుదాం ఈ మాట. మొదటి సమూయేలు 15:28 వచనం అందరం కలిసి. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుంచి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. రాజ్యాన్ని లాగేస్తాడు, ఉత్తములకి ఇస్తాడట. అందుకొరకే దేవుని బిడ్డలంగా మనం ఒక్క మాట మీదే, ఒకవైపే, ఒక దిశలోనే మనం ఉండాలని హెచ్చరింపబడుతున్నాం. రండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో కలిసి చదువుదాం ఈ మాట కూడా. 1 Kings chapter 18 verses 21. Shall we read all together please? ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి. ఎలీషా నువ్వు ఎటువైపు ఉంటావో అని మాట్లాడితే ఎవరు మాట్లాడలేకపోయినారు. అటుంటావా ఇటుంటావా, అటు ఇటు లేకుండా 2 పడవల మీద అడిగేస్తే చాలా కష్టం, దాటలేం మనం. ఈ జీవిత సాగరంలో అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన దేవుడు నీకు నాకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నేను చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన వింటున్నారు, ఆయన జవాబిస్తూ ఉంటున్నారు. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటున్నారు. నన్ను రక్షించడం కోసం, మన చెంత మన చేరు ఉండడం కోసం కలువరి సిలువలో గొప్ప బలియాగం ఆయన అర్పించినారు. తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులకు మేకులు కొట్టించుకున్నారు, ప్రక్కలో బలెము పోటు, వీపంత కొరడాలతో చీల్చబడింది, అరికాల నుంచి నడినెత్తి వరకు రక్తమంతా కార్చినారు. ఎందుకంటే నిన్ను కేవలం కడిగి పవిత్రపరిచి ఇడిచిపెట్టేయడం కాదు, ఆయన మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీకోసం నేను ఇంత చేశా, నీకేమైనా ఉంటే చెప్పు నేను చేస్తా, నీకేమైనా కావాలా చెప్పు నేను ఇస్తా, నా మంచితనం అంతా నీ మీద కనుపరుస్తా, అనారోగ్యం ఉందా రా దేవుని సన్నిధికి నేను బాగు చేస్తా. ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ నావి అని మనము ప్రార్థన చేస్తాం. అనేకసార్లు ప్రాక్టికల్గా జీవించటంలో వెనుకబడిపోతాం. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో పూర్ణ హృదయముతో ఆయన రాయబడి ఉంది. పూర్ణ హృదయం. ఆయన సగము హృదయం లేకపోతే సగం వచ్చి సగం రాకుండా ఇష్టపడాడు దేవుడు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో నీ పూర్ణ హృదయముతో, బోధకుడు వచ్చి అడుగుతున్నాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ నిత్య జీవము నేను పొందాలంటే నేనేం చేయాలి అని నేను అడిగితే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో. అక్కడ అర్ధ అని ఎక్కడ లేదు, పూర్ణమే. ప్రియా సహోదరుడా సహోదరి, ఈ మాటలు మనకు తెలుసు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ప్రభు అట్లా మనలను సేవించడానికి సహాయం చేయను గాక. తర్వాత నువ్వు విశ్వాసి అయి ఉండి కాంప్రమైజ్ అవటానికి ఏమాత్రం కూడా చోటు లేదు.
నువ్వు రాజువి, నువ్వు లోకస్తులతో ఆడొద్దు. నువ్వు నేర్చుకోవాల్సింది యుద్ధం. రాబో దినాల్లో గొప్ప యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధానికి ఒక మంచి ట్రైనింగ్ అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సైనికుడుగా నీ చేతికి ఏమిచ్చాడు? కత్తి ఇచ్చాడు. ఈ కత్తి ఎప్పుడు షార్ప్ పెట్టుకుంటూ ఉండాలి, మనం ఎప్పుడు పదును పెట్టుకుంటానే ఉండాలి. ఎందుకని ఏ సమయంలోనైనా అది పదును పోయిందంటే యుద్ధంలో పనికిరాదు. ఈ వాక్యం అందుకే అధిక సమయము దావీదు చెప్పినట్లుగా దివరాత్రములు మనం దానిని ధ్యానించే వారిగా మనం ఉండాలి. అనేక సార్లు బోధిస్తాం, చాలా ఈజీ బోధించటం. మన జీవితంలో అది అన్వయించినప్పుడు, బోధించింది మన జీవితంలో అప్లికేబుల్ అయ్యేటప్పుడు అది ఎంతో కష్టం. నన్ను నాకు తెలిసి 2000 సంవత్సరం ఎప్పుడు ఇక్కడ హెచ్ఎంటీలో గాంధీనగర్ అక్కడ బైబిల్ స్టడీకి వెళ్ళమని ఒక సంవత్సరంన్నర పంపించారు. ఏం వాక్యం పంచుకోవాలన్నప్పుడు దేవుడు 11వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి దేవుడు పంచుకోవాలని దేవుడు నాకు చెప్పాడు. విశ్వాసం గురించి. సంఘమంతా అభివృద్ధి పొందింది, సంఘమంతా క్షేమాభివృద్ధి పొందింది. నేను బోధించింది నేను అన్వయించుకోలే. నేను బోధించడం కోసం బైబిల్ చదివా. ఏం ప్రీచ్ చేయాలో నేను అది రాసుకుంటాక బైబిల్ చదివినా. విశ్వాసం గురించి నేను అభ్యసించలే. నాటి నుంచి నేటి వరకు జీవితంలో విశ్వాసము అనే భయంకరమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళాల్సి వచ్చింది. ప్రియ బోధకుడా, సంఘానికి వెళ్తుంటున్నా బోధించడానికి చాలా మంచిది. అందుకే ఎజ్రా ఒక మాట చెప్తా ఉంటాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో, నేను చదువుతారన్నమాట. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును మొదట ఏం చేసినారండి? పరిశోధించినాడు. తర్వాత దాని చొప్పు నడుచుకున్నాడు. ముందు బాగా పరిశోధించినాడు. దాని తర్వాత దాని ప్రకారమే నడుచుకుంటే ఆయన ఏం చేశారు? ముందేమో దాన్ని చదివాడు, చదివింది అభ్యసించినాడు, అభ్యసించింది అన్వయించుకున్నాడు, అన్వయించుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు బోధించడాన్ని ఆరంభించినాడు. నేను చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళకు బోధించడం కోసం చదివాను, అంతవరకే. చదివింది అభ్యసించలే, అభ్యసించింది అన్వయించుకోలే. ప్రాక్టికల్ జీవితంలో నేను ఎంతో నష్టాన్ని నేను పొందినట్లుగా చూస్తున్నాను. అఫ్కోర్స్ గాడిదని కూడా నిలబెడితే ఇక్కడి నుంచి ప్రభు మాట్లాడుకోగలడు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయగలడు. నో కాంప్రమైజ్. మనము రాజీ పడొద్దు. సేవకులు అనేకులు ఇక్కడ పౌలు గురించి, మనం సౌలు గురించి ఇంకొక మాట చదువుతూ ఉంటాము. 11వ వచనం. అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచుంటున్నాను. నన్ను రాజుగా చేసినందుకు దేవుడు సంతోషించాలా. ఆయనను సంతోషపరిచే పరిస్థితుల్లో మనం నిలిచి ఉండాలి. నో కాంప్రమైజ్. ఏ విషయాల్లో కూడా మనము కాంప్రమైజ్ అవ్వకూడదు అన్నట్లుగా మనం చూస్తాం. కిరీటం పోతుంది, రాజ్యం పోతుంది. లాగేసుకున్నాడు. నీకంటే నాకంటే యోగ్యులకి ఇస్తాడు. టుడే we are going to take a caution from the God. ఈరోజు మనం దేవుని నుంచి హెచ్చరికను పొందుదాం. ఎందుకంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకంతో దేవుణ్ణి మనము సేవించాల. తర్వాత ఇవన్నీ మనం చూడొద్దు, నేను చదువుతాను. నేను నోట్ చేసుకున్న రిఫరెన్సులు మాత్రం 2 కొరింథీ 6వ అధ్యాయము 14-15 వచనములు మనం చూస్తే, నీతికి దుర్నీతికి సంబంధం ఉండొద్దు. దేవుడిని తన రక్తం వలన నిన్ను నీతిమంతునిగా చేసినాడు.
అవినీతితో మనకు సంబంధం ఉండొద్దు. విశ్వాసకి అవిశ్వాసకి సంబంధం ఉండొద్దు. 1 కొరింథీ 11:12 మనం చూస్తాం, దేవుని బల్లకు దెయ్యపు బల్లకు. తర్వాత రోమా 13:14 ప్రభువైన యేసుక్రీస్తు వారికి శరీరానికి. ఆ వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమా 13. అందరం కలిసి చదువుదామా? రోమా 13:14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకోండి. ఆలోచనే వద్దు. ఆలోచన ఉంటేనే మనం రాజీ పడిపోతుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంత గొప్పగా ఆరంభించినాడు ఆశ, దేవుని మందిరంలో నుంచి లంచం ఇచ్చినట్లుగా చూస్తాం. తిరిగి సౌలు కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకునే విషయంలో తప్పిపోయి కర్ణపిశాచీల దగ్గరికి వెళ్ళిపోయి నాకేం జరగబోతుంది అనేసి ఆ ప్రవక్తను అడగటానికి ఆరంభిస్తాడు. మనకు తెలుసు ఆ మాటలన్నీ కూడా. కాంప్రమైజ్ అయితే రాజ్యం పోవడం కాకుండా అపవాదికి పూర్తిగా మనం చోటిచ్చిన వారంగా ఉంటాం. ఇది పోరాటం. ఈ జీవన పోరాటంలో మనము 2వ తిమోతికి రాసిన పత్రిక చదువుదాం మాట. 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ. మనకన్నీ తెలిసిన మాటలే. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ. కలిసి చదువుకుందామా? సైనికుడు ఎవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునే వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఎప్పుడైతే చిన్నగా మనం చోటిస్తే అపవాది వచ్చి కూర్చుంటాడు హృదయంలో. వ్యాపారం దెబ్బతింటుంది. ఈ జీవన వ్యాపారం దెబ్బతింటుంది. ప్రియ సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఎంతో క్రయధనం చెల్లించినాడు. ఆయన ఎంత ప్రేమ చూపినాడంటే నా మంచితనం అంతా కూడా నీ పట్ల కనుపరుస్తానని చెప్పినాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మాటను మనం వినగలం. అదే అక్కడ వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14:15 మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట వింటాం. యెహోషువ ఒక ఛాలెంజ్ చేస్తాడు, మీరెట్లన్నా పోని, మీరు అలాగన పోని, నేను నా ఇంటి వాళ్ళు నేను యెహోవానే సేవిస్తా. 24వ అధ్యాయం 15 మాట రాయబడి ఉంటుంది. దేవునితో మనం ఏమాత్రం కూడా ఆటలాడుట తగదు. కలపొద్దు, తీయొద్దు అని చెప్పినాడు. ఆ మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ కలపవద్దు, ఏం కలపొద్దు, ఏం తీసేయొద్దు దేవుని వాక్యంలో నుంచి. ఎట్లుందో అట్లానే అదే అలవర్చు. ఎడిటింగ్ చేయడానికి లేదు. దాంట్లో నుంచి తీసి వేరే రాసిన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబులే, దానికే ప్రశ్న, అందులో నుంచే సమాధానం. వేరు థియోరీస్ మనం చదవాల్సిన అవసరం లే. పరిశుద్ధ గ్రంథమే మన ప్రతి ప్రశ్నకు సమాధానం. అందుకే మన మాటలు కాంప్రమైజ్ కాకుండా అవునంటే అవును, కాదంటే కాదు. ఈ 3వ మాట ఎక్కడి నుంచి వస్తుందంట? ఆ దుష్టుని నుంచి వస్తుందంట. కమిట్ అవ్వద్దు. ఐదర్ ఎస్ ఆర్ నో. అది మనుషుల దగ్గరైనా, దేవుని దగ్గరైనా, ప్రభుత్వాల దగ్గరైనా, ఎక్కడైనా. నేను రాజస్థాన్లో ఉంటున్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ రోల్ కాలా సమయంలో సువార్త చెప్తూ ఉండేవాడిని ప్రభు కృపను బట్టి. ఇక్కడ నుంచి కొరియర్లు కూడా బైబిల్స్ అవన్నీ తీసుకెళ్తూ ఉంటాయి. ప్రభు కృపను బట్టి రోల్ కాల్ అయిన వెంటనే దేవుని మాటలు చెప్తూ ఉండే ప్రతి టెంట్లో కూడా బైబిల్ ఉండటానికి ప్రభు వారందరూ కూడా సువార్త చెప్పడానికి నా కృపను అనుగ్రహింప చేసినాడు. ఈ విధంగా చూస్తూ ఉంటే అక్కడ వెంకటాచలం అనే ఒక మా సెకండ్ ఇన్ కమాండ్ నా మీద పగబట్టి నన్ను దూర ప్రాంతం పంపించేశాడు.
పంపించే ముందు నన్ను పిలిచాడు. నన్ను పిలిచి స్వార్థ చెప్పడం ఆపుతావా ఆపవా అన్నాడు. నేను ఆర్మీ రిజైన్ చేసేస్తాను కానీ స్వార్థ చెప్పకుండా నేను ఉండలేనన్నా. నీ ఎల్ఆర్సి రెడీ అయిపోయింది, నీ వారెంట్ రెడీ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోమని దట్టమైన అడవి ప్రాంతానికి పంపించినాడు. ఎవరు ఉండరు అక్కడ, అసలు వాటర్ ఫెసిలిటీస్ లేదు. 5 లీటర్లతో నేను 72 గంటలు గడిపిన. అంతే ఎంటైటిల్మెంట్ అక్కడ. 15 రోజుల తర్వాత చూస్తే గత దినాల్లో నేను ఈ సాక్ష్యం పంచుకున్నాను. 15 రోజుల తర్వాత చూసినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు మొత్తాడు. నువ్వు ప్రభు కొరకే ఒక్క చిన్న కమిట్మెంట్ చేసి ప్రభుకు అప్పగించుకుంటే గొప్ప రిజల్ట్ మనం పొందుతాం, చూస్తాం. వ్యక్తిగతంగా నేను చూశాను, చెప్పగలుగుతున్నా. 15 రోజులు ఆయన బెడ్ మీద ఉన్నాడు. ఆయన దేవుడు మొచ్చాడు ఆయన్ని. ఏమైందో ఏమో తెలియదు. నేను సర్వ్ చేసింది ఆర్మీ మెడికల్ కోర్. అన్ని సిటీ స్కాన్స్ చేయించినాడు ప్రతిదానికి. 15 రోజుల తర్వాత ఆ లాజరస్కి ఫోన్ చేసి రమ్మని పిలవమంటే నేను 2 రోజులు రాలే. నాకు బాధ కలిగింది. నేను ప్రార్థన చేసిన, ప్రభువా బిడ్డను క్షమించు అనేసి. చాలా కష్టమైంది. ఎట్లా? నీళ్లు లేకుండా 5 లీటర్ల నీళ్ళతో 72 గంటలు ఉండగలమా? అవే తాగాలి, స్నానం లేదు, ఇంకేం లే. 2 రోజుల తర్వాత ఆయన దగ్గరికి వస్తే, గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఐఎమ్ సారీ లాజరస్ అన్నాడు. ప్రభు నా మహిమార్థమే చెప్తున్నా, దేవుడు సజీవుడు. దేవుడు చెప్పాడంటే చేస్తాడు. నువ్వు నిలబెడితే నీ పక్షాన ఉంటాడు. నువ్వు నిలబడాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ప్రభు కొరకే సైనికులుగా ఉండాలనేసి, కాంప్రమైజ్ లేని జీవితం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను ఒక్క మాట నేను ఓకే సార్ అని చెప్పేసి అక్కడ అబద్ధం చెప్పి నేను ఇక్కడ స్వార్థ చేస్తే కాంప్రమైజ్. దానికి ఒక పేరు పెడతాం మనం. ఏమంటే వివేకం అని పేరు పెడతాం కదా. వివేకంగా ఎవరు పావురాల్ని తీసుకొచ్చి అక్కడ నో. 15 రోజులు కూడా ఆ వ్యక్తి బెడ్ ప్యాన్ మీదే, ఏ వ్యక్తి అసలు లెగకుండా ఉన్న వ్యక్తి ఓకే సార్ అని కూడా చెప్పలేదు. నేను వెంటనే లెగ్స్ వాకింగ్కి వెళ్ళిపోయినాడు ఆ వ్యక్తి, వాష్రూమ్కి వెళ్ళి. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బీ ప్రాక్టికల్ నవ్ ఆన్వర్డ్స్. దేవుడు కాంప్రమైజ్ ఇష్టపడాడు. ఏ విషయంలో కూడా మనుషుల్ని సంతోష పెట్టవలసిన అవసరం మనకి లేదు. ఏమైనా జరగని, నష్టం వచ్చిందా రాని, అనారోగ్యం వచ్చిందా రాని, పోయిందా పోనీ, ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్. ఆయన రక్తం ఉంది మనకి, ఆయన నడిపింపు ఉంది మనకి. చక్కని వర్తమానాలన్నీ, వాక్యాలన్నీ మనకి తెలుసు. ప్రభువును పశ్చాత్తాపపడే పరిస్థితిలోకి మనం రావద్దు. ఎవరు పశ్చాత్తాపడాలి? నేను పశ్చాత్తాపపడాలి, మనం పశ్చాత్తాపపడాలి. ప్రభువా ఎన్నోసార్లు కాంప్రమైజ్ అయిపోయింది. ప్రభువా నేను ఈ పరిస్థితిలో తప్పిపోయినా, ప్రభు రక్తం మన నుంచి కడిగి పవిత్ర పరిస్థితి. ప్రభు ఏం చేస్తాడంటే, శబాష్, ఐ విల్ టేక్ కేర్ నవ్ ఆన్వర్డ్స్ అంటాడు. ఈ రోజు నుంచి నేను చూసుకుంటానంటాడు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనుషులతో, లోకంతో మనకు మనం కాంప్రమైజ్ అయ్యి మనకున్న కిరీటాన్ని పోగొట్టుకోవద్దు. అందుకే అపోస్తులు అంటారు, 5వ అధ్యాయం ఆ మాట చదువుదామా? 29వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం కలిసి చదువుకుందామా? అందుకు పేతురు అపోస్తులను, మనుష్యులకు కాదు దేవుడికే మేము లోబడవలను కదా. మనుషులకు లోబడాల్సిన అవసరం ఏముంది? సృష్టికి కాదు, సృష్టికర్తకే మనం లోబడాలి. మనుషులదేముంది? దేవుడు రాజులని మార్చే దేవుడుగా ఉన్నాడు. వారి యొక్క నీకు ఒక్కటి ఏమన్నా కావాలి అంటే ఆయన దగ్గర అడిగితే నీటి కాలువల వల్ల ఆయన త్రిప్పి నీ వైపుకు. నేను ఒక సాక్ష్యం విన్నా నిన్న.
పరిస్థితులు మారుస్తాడు. నీకు అర్థం కావు, నాకు అర్థం కావు. అవి మన హృదయానికి అది గోచరం కాదు. అసలేం కాదు. ఎలా జరిగిందో తెలియదు. అనేక సార్లు ఇక్కడ నుంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మనం ఎన్నో వింటూ ఉన్నాం గత దినాల నుంచి. సో నవ్ ఆన్వర్డ్స్, ఇప్పటి నుంచి రాజీ పడదాం, మానేసేద్దాం, ప్రభు దగ్గరికి వద్దాం. చివరి దినాల్లో ఉన్నాం. ఏది ప్రభుకి ఇష్టం లేదో అది మానేద్దాం. ప్రభువా నీకేమిష్టమో అదే చేయడానికి సహాయం చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా నేను తప్పిపోయే ఈ విషయాల్లో, అందుకే నా కుటుంబం ఇట్లా ఉంది నాయన, నా బిడ్డలు ఇట్లా ఉన్నారు నాయన, దీనికి కారణం చెప్పు, దీనికి సొల్యూషన్ చెప్పు. నేనైతే నీ పాత చెంతపడి ఉన్నా, నువ్వేం చేస్తావో చెయ్యి. ప్రభు విజయమే ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే పడిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు. మనం గత ఆదివారం విన్నాం. ఆయనంత మంచి దేవుడు ఇంకెవరు లేరు. మోకరించండి, ప్రార్థన చేద్దాం.